ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా, నా మదే నిన్నే చేరగా, నా గురే నీవైయుండగా, నీ దరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. నిజమైన అంతర్గత పరివర్తన. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీరు తప్పు చేసినప్పుడు దేవుని సరైన ప్రతిస్పందన ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పూర్వకాలంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపపడడానికి మరియు విచారం వ్యక్తం చేయటానికి బట్టలు చింపివేయటము సర్వసాధారణము. ఇది అంతర్గతంగా జరుగుతున్న పరివర్తన యొక్క బాహ్య వ్యక్తీకరణ. కానీ తరచుగా జరిగేది ఏమిటంటే ప్రజలు తమ హృదయంలో పశ్చాత్తాపం చెందకుండానే బహిరంగంగా పశ్చాత్తాపాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి బట్టలు చింపివేయటం కంటే హృదయంలో పశ్చాత్తాపడటమే మంచిదని దేవుడు చెప్తున్నాడు. హృదయము దేవుని ముందు విరిగిపోకపోతే బట్టలు చింపివేయటం వల్ల ఏమీ కాదు. బాహ్య వ్యక్తీకరణలు నిజమైన అంతర్గత పరివర్తన నుండి రావాలి. నిజమైన పశ్చాత్తాపంతో తన వద్దకు వచ్చే ఎవరైనా ఆయన కృప మరియు కరుణను పొందుతారని దేవుడు సెలవిస్తున్నాడు. మనము ఆయన పిల్లలం కాబట్టి దేవుని ఉగ్రతకు భయపడవలసిన అవసరం లేదు. మనము తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపపడి ఆయన వద్దకు తిరిగి రావాలని ఆయన మనల్ని ప్రోత్సహిస్తాడు. దేవుడు కోపానికి దీర్ఘశాంతుడు మరియు ప్రేమలో సమృద్ధిగా ఉంటాడని లేఖనాలు వెల్లడిపరుస్తున్నాయి. అపరాధ భావనలో దుఃఖంలో జీవించడానికి బదులు దేవుడు కృప మరియు ప్రేమను పొందుకోవాలని చెబుతున్నాడు. మనము గందరగోళంలో ఉన్నప్పుడు కూడా మనము ఆయన ప్రేమను అనుభవించి దానిలో జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు తప్పు చేసినప్పుడు మీ మొదటి ప్రతిచర్య ఏమిటి? మీరు మీ పాపాన్ని దాచడానికి లేదా విస్మరించడానికి ప్రయత్నిస్తే ఎందుకు అని ఆలోచించడానికి కొంత సమయం కేటాయించండి. మీరు స్వేచ్ఛ మరియు ప్రేమను అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు మీ హృదయంలో మోస్తున్న దానితో ఆయన వద్దకు వెళ్ళండి మరియు ఆయన మార్గాలకు విరుద్ధంగా ఉన్న దేనికైనా పశ్చాత్తాపపడండి. ఆయన ప్రేమ నుండి మనలను ఏది విడదీయలేదని గుర్తుంచుకోండి. మనము దేవుని బిడ్డలుగా కృప మరియు కరుణతో జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్.